గుడ్ ఈవినింగ్ అండి. హాయ్ సార్, గుడ్ ఈవినింగ్. మీ పేరు? అనిల్ కుమార్. మీరేం చేస్తుంటారండి? సో నేను నివాబా ప్యాలెస్ ఇన్సూరెన్స్లో అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్ సార్. ఎక్సలెంట్ అండి. సో మీరు మంచి జాబ్ చేస్తున్నారు ప్రజెంట్ అయితే, అవునా? సో మీరు జాబ్ ఎలా తెచ్చుకోవాలో చెప్పగలుగుతారా? సో డిపెండ్స్ ఆన్ దేర్ గోల్ సెట్టింగ్ సార్. వాళ్ళకి ఎటువంటి జాబ్ కావాలి, ఆ జాబ్ కోసం మనం ఎంత చేయాలి, ఒక ప్లానింగ్, ఒక స్టెప్ కనుక తీసుకోగలిగితే, వాళ్ళు అది ఆలోచించుకోగలిగితే, వాళ్ళు ఎటువంటి జాబ్ తగ్గ విధంగా ప్రిపేర్ అయితే వాళ్ళు కోరుకునే జాబ్ వస్తుంది సార్. అంటే ఎలా ప్రిపేర్ అవ్వాలంటారు? అంటే ప్రతి జాబ్ కూడా దానికి కావాల్సిన అర్హతలు ఏంటో మనం తెలుసుకోగలిగితే, దానికి ఆ అర్హత మనం పొందేలాగా ప్రిపేర్ అవ్వాలి సార్. ఆ స్కిల్స్ మనం నేర్చుకోగలిగితే అటువంటి జాబ్ మనం కొనడానికి ఈజీగా యాక్సెస్ ఉంటుంది సార్. కామన్గా ఎటువంటి స్కిల్స్ రిక్వైర్మెంట్ ఉంటుందండి జాబ్ తెచ్చుకోవడానికి? సో మేజర్గా అందరూ కామన్గా చెప్పేది సార్, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే మన దగ్గర ఉన్న స్ట్రెంగ్త్స్ ఏంటి అనేది మనం ఎదుటి వ్యక్తికి చెప్పగలం సార్. సో ఆ కమ్యూనికేషన్ స్కిల్ లేనప్పుడు మన దగ్గర మన స్ట్రెంగ్త్స్ ఏంటి, మనం ఎంతవరకు చేయగలము, మన క్యాపబిలిటీ ఏంటి అని ఎదుటి వ్యక్తికి అర్థం కాదు సార్ ఇనిషియల్ స్టేజ్లో. సో వీళ్ళకి వర్క్ చేసే ఛాన్స్ వచ్చినప్పుడు ఆ వర్క్ని చూసి వాళ్ళ బాస్ తెలుసుకుంటాడు. కానీ ఇది వర్క్ కోసం వెళ్ళేటప్పుడు వాళ్ళ దగ్గర వర్క్ ఎంతవరకు వచ్చు, వాళ్ళ స్కిల్ ఎంతవరకు, క్యాపబిలిటీ ఎంతవరకు మనం చెప్పగలగాలి సార్. ఓకే. మీ దృష్టిలో మెయిన్ కమ్యూనికేషన్ స్కిల్స్ అవసరం అంటారు, అంతేనా? ఫస్ట్ పాయింట్. సెకండ్ మనకు తెలియని చాలా ఉంటాయి సార్. సో నాట్ ఓన్లీ ఫర్ ఆ జాబ్ గురించే ప్రిపేర్ అవ్వడం కాకుండా అసలు మనం చేయగలిగే వర్క్ గురించి కూడా కొంత ఐడియా ఉండాలి సార్. ఓకే. సో అది ఉన్నప్పుడు మనకి ఈజీగా జాబ్ తెచ్చుకోవచ్చు. మీ ఎక్స్పీరియన్స్ తెచ్చుకుంటారా? ఫస్ట్ జాబ్ ఎలా తెచ్చుకున్నారో తెలుసుకోవచ్చు. ఫస్ట్ జాబ్ అంటే సార్, మనకి వచ్చిన ఆపర్చునిటీని ఉపయోగించుకున్నాను సార్. సో ఫస్ట్ చాలా తక్కువ పేతో నేను జాబ్లో జాయిన్ అవ్వడం జరిగింది. అది ఏ జాబ్ అన్నదో అని కాదు, నా స్కిల్కి తగ్గట్టుగా ఒక జాబ్ వచ్చింది, ఆ జాబ్లో ఇమీడియట్గా జాయిన్ అయిపోయాను సార్. ఆ తర్వాత జాబ్లో జాయిన్ అయిన తర్వాత సో ఐ లెర్న్ సో మెనీ థింగ్స్. సో బై డూయింగ్ వర్క్, ఓకే, సో అండ్ లెర్నింగ్ ఫ్రమ్ సో మెనీ థింగ్స్ ఫ్రమ్ అదర్స్, మనకు మంచి చాయిస్ దొరుకుతుంది సార్. ఎప్పుడైతే జాబ్ వచ్చిన తర్వాత కొలీగ్స్ దగ్గర నుంచి కావచ్చు, బాస్ దగ్గర నుంచి కావచ్చు, మనం చాలా స్కిల్స్ నేర్చుకుంటాం. ఓకే. అది నేర్చుకున్న తర్వాత మనకి నచ్చిన జాబ్కి వెళ్ళడానికి ఇంకెంత స్కిల్స్ నేర్చుకోవాలని ఒక ఐడియా వస్తుంది. ఓకే. అప్పుడు మనకు నచ్చిన డిజైర్డ్ జాబ్ మనం చేయొచ్చు సార్. సో యూఆర్ గుడ్ లెర్నర్. 100% సార్. ఎవ్రీబడి నీడ్ టు లెర్న్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ఎవ్రీ డే. అచ్చా. సో ఐ థింక్ ఏ గుడ్ లెర్నర్ ఈజ్ ఎ గుడ్ టీచర్ ఆల్సో. సో మీరు టీచింగ్ కూడా చేస్తుంటారు. ఐఎమ్ నాట్ టీచర్ సార్. సో వాట్ ఐ హ్యావ్ ఫేస్డ్ ఫ్రమ్ 8 years to I have been working since 9 years సార్. ఓకే. సో 2015లో నేను నా వర్క్ స్టార్ట్ చేశాను అనమాట, జాబ్. సో అప్పటి నుంచి కొంతవరకు లెర్న్ చేసుకున్నా, ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది సార్. లైక్ మీలాంటి వాళ్ళ దగ్గర నుంచి. ఫైన్, ఎక్సలెంట్. ఒకసారి మళ్ళీ కలుద్దాం, మళ్ళీ ఇంకా ఫ్రీగా డిస్కస్ చేద్దాం. ఓకే. థ్యాంక్ యూ సార్. డెఫినెట్లీ. రైట్.